హలో. హే ప్రతిమ, ఈ వీకెండ్ మనలో గెట్ టుగెదర్ ఉంది, నువ్వు పక్క రావాలి. ఈ వీక్ అస్సలు కుదరదు, నాకు చాలా పనులు ఉన్నాయి. హే ట్రై చేయవే, చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదా. నిజంగానే కుదరదే, నెక్స్ట్ టైం పక్కా వస్తాను. అటు చూడు బే. ఏ ప్రతిమ, వీకెండ్ మూవీకి వెళ్దామా? సినిమాకా? నువ్వు పిలవాలే కానీ ఎక్కడికైనా వస్తాను. పర్లేదు కదా, నీ వీకెండ్ వర్క్స్ లేవు కదా. పనులా? ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వస్తా నీకోసం. నువ్వు జఫార్ అనేలాగా ఉన్నావు నా దృష్టిలో. తరుణ్ చెప్పు. ప్రతిమ, ఒక 500 ఉంటే ఫోన్ పే చేయవా? నేను నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాను నీకు. సారీ తరుణ్, నా దగ్గరే డబ్బులు లేవు. ఈ మంత్ హాస్టల్ రెంట్ ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్నాను. అటు చూడు బే. ఏమైంది హర్ష, అంత డల్గా ఉన్నావు? ఏం లేదే, నాకు ఒక 15,000 నీడ్ ఉంది, ఎలాగానో ఆలోచిస్తున్నా. 15,000 కదా, నేను ఫోన్ పే చేస్తాను. సరిపోతాయా? లేకపోతే గాజు తీసుకో. ఈ చైన్ ఆగాగు, సరిపోవేమో. నేను ఇంటికి వెళ్ళి నగలు తీసుకొస్తాను. నువ్వు జఫార్ అనేలాగా ఉన్నావు నా దృష్టిలో. నేను చాలా మంది అమ్మాయిలు చూసాను కానీ అసలు నీ అంత మంచి అమ్మాయి నేను నా లైఫ్లో చూడలేదు. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఇలాంటి మాటలు చెప్పి నన్ను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావా? నీ టైం వేస్ట్ చేసుకోక చెప్పు. అటు చూడు బే. ఏమైపోయి నిన్నంతా ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు, ఎంత కంగారు పడ్డాను తెలుసా నేను. ఒకరోజు మాట్లాడిపో చచ్చిపోతా, ఎందుకని నష్టపడతావు అలాగా? అదిగో కోపంలో ఎంత క్యూట్ గా ఉంటావు తెలుసా నువ్వు. ఈ కోపంతోనే నన్ను ఇంప్రెస్ చేసేసావు.